నకిలీ కరెన్సీ పన్ను చెల్లించకుండా దాచిన ధనానికి చరమగీతం పాడేలా కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విజయవాడలో బ్యాంకులకు పోటెత్తిన జనం నగదు మార్చుకునేందుకు బారులు తీరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగిస్తోందని మధ్యతరగతి సామాన్య ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి సహకరిస్తామని చెబుతున్నారు. చాలా గుడ్ ఐడియా. ఇది మాత్రం ఫ్యూచర్ అంతా చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ మనీ మొత్తం అంత లైన్లోకి వచ్చేస్తుంది, బాగా సెట్ అవుతుంది. ఇది అసలు ఎవరు ఊహించని పరిణామం. ఒక్కసారి మన ఆర్థిక వ్యవస్థను మొత్తం సెటరేట్ చేసే వ్యవహారంగా ఇది ఉంది. నరేంద్ర మోడీ గారు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇది మన సీఎం గారి హస్తం కూడా దీంట్లో ఉందని చెప్పారు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం గారు, హ్యాట్స్ ఆఫ్ టు నరేంద్ర మోడీ గారు. 1 వీక్ 10 days ఇబ్బంది పడినా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది చాలా పద్ధతి బాగుంది. మోడీ గారు చాలా స్ట్రాంగ్ డెసిషన్. ఇది బంకర్స్ లో ఉన్న డబ్బంతా ఏం చేసుకోవాలో రాజకీయ నాయకులు, మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళ డబ్బంతా ఏం చేసుకోవాలో ఇప్పుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆయన లెటర్ రాయటం, ఆయన ఎప్పటి నుంచో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బ్యాన్ చేయమంటాం చాలా మంచి పద్ధతి. అది పాత 500, 1000 రూపాయల నోట్ల మార్పిడి కోసం శ్రీకాకుళం జిల్లా బ్యాంకుల్లో రద్దీ కొనసాగుతోంది. వినియోగదారులు పెరుగుతున్న కారణంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు గంటలు పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని, శని ఆదివారాల్లోనూ బ్యాంకులు పనిచేస్తాయని బ్యాంకర్లు తెలిపారు. 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు మార్చుకోవడానికి చాలా మంది వచ్చున్నారు. దీనికి విపరీతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్ కోసం 3 కౌంటర్లు ఓపెన్ చేశాము. దానికి ఒక ఫార్మేట్ ఉంది, చిన్న ఫార్మేట్. ఆ ఫార్మేట్ ఫిలప్ చేయాలి. ఈ ఫార్మేట్ని ఇందులో రాయాల్సిన వివరాలు కూడా ఏమీ లేదు. మీ పేరు, మీ తాలూకు ఆధార్ కానీ, పాన్ కానీ, లేకపోతే రేషన్ కార్డు నెంబర్ కానీ నోట్ చేయండి. జిరాక్స్ కాపీ తేవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్ని నోట్లు మారుస్తున్నారు సంతకం పెట్టించినట్లయితే మారుస్తే సపరేట్ కౌంటర్ ఉంది. ఎటువంటి ప్యానిక్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. 4000 వరకు మాత్రం ఈ రోజు మారుస్తారు. మీరు అకౌంట్లో డిపాజిట్ చేయదలుచుకున్నట్టే సపరేట్గా 2 కౌంటర్లు ఓపెన్ చేశారు. ఈ ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు ఓపెన్ ఫారం ఫిలప్ చేసి. విత్డ్రాల్ విషయానికి వచ్చినట్లయితే రోజుకి 10,000 మాత్రం విత్డ్రా చేసుకోవచ్చు. ఆ 10,000 విత్డ్రాలకు కొత్త 2,000 రూపాయల నోట్లు వచ్చున్నాయి మా దగ్గర. 100, 50 కొత్త 2,000 నోట్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది మీ తాలూకా డిమాండ్ని బట్టి. ఇకపోతే వారానికి 20,000 మాత్రం తీసుకోవచ్చు. ఈ రోజు నిన్న ఏటీఎంలు పనిచేయట్లేదు కాబట్టి జీసీసీ కార్డులు, ఐటీఎం కార్డులు పనిచేయవు. రేపటి నుంచి అవి కూడా వర్క్ చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి సంసిద్ధతతో ఉంది. అవసరమైతే ఈ రోజు వర్కింగ్ అవర్స్ కూడా పెంచుతాము. సాయంకాలం 4 వరకు చూస్తాము. ఇంకా జనాలు ఉన్నట్లయితే గంట పొడిగించుకుంటూ పోయి అందరికీ సర్వీస్ చేస్తాము. అలాగే శనివారం, ఆదివారం సెలవు అయినప్పటికీ కూడా బ్యాంకులు తెరిచి ఈ సదుపాయాన్ని కలిగిస్తాము. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజల నుంచి అందరికీ చాలా ఉపయోగకరంగానే ఉందండి. 2 రోజులు కొంచెం ఇబ్బంది పడవలసిన ఏమి కష్టం ఏమనిపించదండి. ఈ ఏర్పాట్లన్నీ చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారండి. ఇంత ఫ్లోట్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చాలా చక్కగా అరేంజ్ చేశారండి. 1 or 2 days బాధపడినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం మాత్రం చాలా హర్షదైనటువంటి విషయమని నేను అనుకుంటున్నాను. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 175 శాఖల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్ల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుంచే ఖాతాదారులు బ్యాంకుల బయట వేచి ఉన్నారు. ముందస్తు చర్యలు తీసుకున్న బ్యాంకు అధికారులు పాత నోట్ల స్థానంలో కొత్త 2,000, 500 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లను అందిస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న పాలు కానీ, పెరుగు కానీ, పెట్రోల్ కానీ ఎవరు కొట్టలేదు. ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఇవాళ మార్చిన దానివల్ల కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక్కడ కౌంటర్లో కూడా చాలా బాగా ఇచ్చారు. 2,000 రూపాయల నోటు 2,000, 100 ఇచ్చారు. 4,000కి ఇచ్చారు. ఇవాళ రేపట్లో మొత్తం సెటరేట్ అయిపోద్ది. బ్యాంక్ అక్కడ నుంచి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు రావాలంటే లేట్ అవుతుంది. దాని ప్రాబ్లం చేత బ్యాంక్స్ ప్రాబ్లం లేదు, బ్యాంకులు ఇస్తున్నాయి. 500, 1000 నోట్ల రద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోవటం వల్ల తమ వద్ద ఉన్న నోట్లు మార్పు చేసుకునేందుకు సామాన్య ప్రజలు బారులు తీరారు. డిసెంబర్ 30 వరకు గడువు ఉన్నా తమ అవసరాల నిమిత్తం నోట్లు మార్చుకునేందుకు వస్తున్నారు. జిల్లాలోని 448 బ్రాంచుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనం అంతగా కనిపించని బ్యాంకుల వద్ద పెద్ద క్యూలైన్లున్నాయి. బ్యాంకు అధికారులు ఖాతాదారులకు తగిన సూచనలు చేస్తూ సహకరిస్తున్నారు. మేము ముందే ఊహించామండి ఎక్కువ క్రౌడ్ వస్తారని, కస్టమర్స్ ఎక్కువ వస్తారు, పబ్లిక్ కూడా వస్తారని. ఈ 4,000 వరకు ఎక్స్చేంజ్ చేయడానికి కోసం అడిషనల్ కౌంటర్స్ ఓపెన్ చేశాము. రెగ్యులర్ లావాదేవీలు కూడా జరుగుతుంటాయి. దీనికోసం కొంచెం అడిషనల్ స్టాఫ్ని కూర్చోబెట్టి ఈ ఎక్స్చేంజ్ కోసం అడిషనల్ కౌంటర్స్ ఓపెన్ చేస్తాము. రెగ్యులర్గా డిపాజిట్స్ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయి. దానివల్ల ఎంతమంది క్రౌడ్ వచ్చినా 2 hours ఎక్స్చేంజ్ కూడా చేస్తాం. ఇవాళ
ఈ రోజు రేపు మరి శనివారం ఆధారం కూడా బ్యాంక్స్ పనిచేస్తాయి. ఇప్పుడు ఉన్న క్రౌడ్ని అందరికీ ఇవ్వడానికి క్యాష్ ఎంత ఉంది, ఎగ్జాక్ట్ ఫిగర్స్ మా దగ్గర లేవు. మేము ఆర్బీఐ కూడా రెమిటెన్స్ పెట్టాము, అవి కూడా వస్తున్నాయి. అందువల్ల ఈ క్రౌడ్కి ఇవ్వడానికి మాత్రం కస్టమర్స్కి పబ్లిక్ ఇవ్వడానికి మాత్రం క్యాష్ ఉంది మన దగ్గర, దాంట్లో ప్రాబ్లం లేదు. ఓన్లీ బ్యాంకులే కాకుండా గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా అన్నింటిలో కూడా ఇస్తే జనాలు కొద్దిగా పని వేస్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టు కొద్దిగా ఈజీగా అవుతుందని మేము అనుకుంటున్నాం. ముసలోళ్ళకి సపరేట్ చేసి ఉంటే బాగుంటుంది, చాలా సేపు నిలబడలేదు. మోదీ తీసుకున్నటువంటి నిర్ణయం బాగుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కొంచెం సమయం ఇంకా ఎక్కువ కేటాయిస్తే బాగుంటుంది. పని చేసే వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు, ఇంకా కొంతమంది పల్లెటూరులో వాళ్ళకైతే అసలు ఈ విషయమే తెలియదు. కాబట్టి కొంచెం ఇంకా డిసెంబర్ 31 వరకు ఇంకా తెలియాలంటే కొంచెం ప్రకటనలు అట్లా ఇస్తే బాగుంటుంది. ఎక్కడెక్కడైతే పెరుగుతా ఉందో అక్కడెక్కడ కౌంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ముందుగానే కౌంటర్లు ఓపెన్ చేసి పెడితే ఈ సౌకర్యంగా ఉంది. కడపలోని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులన్నీ పాత నోట్లు మార్చుకునే ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఖాతాదారులు బ్యాంకులకు చేరుకొని కొత్త నోట్ల కోసం లైన్లలో వేచి చూస్తున్నారు. బ్యాంకుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డు చూపించి ప్రజలు నోట్లు మార్చుకుంటున్నారు. 4,000 రూపాయల పరిమితిని 10,000 రూపాయలకు పెంచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు చాలా కష్టంగా ఉన్నది, చిల్లర డబ్బులు లేక. మోడీ గారు చేసిన ఈ యొక్క సంస్కరణ వరకు మంచిదే, కానీ ఒక రోజు 2 రోజుల ముందు చెప్పినంటే ఇంకా బాగా ఉండును. దయవంచి ఆలోచన చేసి ఈ చిల్లర మార్చుకునే దానికి కూడా మీరు 4,000కు సరిపోదు, కనీసం 10,000 ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు చూపించిన 10,000కి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా మోడీ గారిని కోరుచున్నాము. 4,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ 4,000 రూపాయలు ఎటూ సరిపోదు. బ్లాక్ మనీని బడ్డీ తీసేయడానికి మంచి పద్ధతి అనమాట ఇది వచ్చేసి. బట్ కానీ ఒక 2-3 రోజులు టైం ఇచ్చి సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసి తర్వాత చేసింటే బాగుండేది అనమాట. 500, 1000 నోట్లు రద్దు నేపథ్యంలో కాకినాడలో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం నుంచే నోట్లు మార్పిడి చేసుకునేందుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. బ్యాంకు అధికారులు సౌకర్యాలు కల్పించినా ఖాతాదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొన్ని బ్యాంకుల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.